ఇరాన్ యుద్ధ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి గుండా సురక్షిత రవాణా ప్రయత్నాలకు బ్రిటన్, ఎన్ఎన్ఎన్బి, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. ఈ మేరకు ఓ జాయింట్ స్టేట్మెంట్ విడుదల చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన వ్యవస్థను స్థిరీకరించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటామని వెల్లడించాయి. ఈ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్తో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి. గల్ఫ్ లో వివిధ దేశాల కార్గో షిప్లపై ఇరాన్ దాడులు చేయడాన్ని ఆయా దేశాలు తప్పుపట్టాయి. నిరాయుధ వాణిజ్య నౌకలపై దాడులు చేయడం సరికాదని తేల్చి చెప్పాయి. చమురు, గ్యాస్ ప్లాంట్లు, వీటికి సంబంధించిన ఇతర పౌర మౌలిక వసతులపై జరిగిన దాడులను తాము తేలిగ్గా తీసుకోవట్లేదని, హార్ముజ్ జలసంధిని మూసివేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ స్టేట్మెంట్ స్పష్టం చేసింది. ఉధృతమవుతున్న సంఘర్షణ పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. డ్రోన్, క్షిపణి దాడులు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ లో మైన్లు అమర్చడం, వాణిజ్య రవాణాకు అడ్డంకులను తక్షణమే ఆపాలని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ డిమాండ్ చేశాయి. నౌకాయాన స్వేచ్ఛానిధి ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల సబ్మిట్ పరిధిలోకి వస్తోందని, వీటిని అడ్డుకోవడం ద్వారా అంతర్జాతీయ చట్ట ప్రాథమిక సూత్రాలను ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపించాయి. ఇరాన్ చర్యల ప్రభావం ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలపై, ముఖ్యంగా అత్యంత బలహీన వర్గాలపై పడుతుందని పేర్కొన్నాయి. హర్ముజ్ స్ట్రెయిట్ గుండా సురక్షిత ప్రయాణానికి తగిన ప్రయత్నాలకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని, ఇందుకు సహకరించే ఇతర దేశాలను కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపాయి. అలాగే వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను సమన్వయబద్ధంగా విడుదల చేయడానికి అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నామని పేర్కొన్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యూరోపియన్ గ్యాస్ ధరలు 60% పైగా పెరగడం గమనార్హం. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జపాన్ ప్రధాని సనాయి తకైచి సమావేశమయ్యారు. వైట్ హౌస్ లో ఈ భేటీ ఏర్పడింది. ఇరాన్ పై అమెరికా దాడులు, హార్ముజ్ స్ట్రెయిట్ వంటి అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. ఈ చర్చలో ట్రంప్ పెరల్ హార్బర్ ను ప్రస్తావించడం జపాన్ ప్రధానికి ఇబ్బందులకు గురిచేసింది. తకైచి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటాన్ని డొనాల్డ్ ట్రంప్ మెచ్చుకున్నారు. ఆమెకు ప్రత్యేకంగా ట్రాన్స్లేటర్లు అవసరం లేదని కితాబిచ్చారు. ఈసారి ఆమె వచ్చినప్పుడు జపనీస్ నేర్చుకుంటానని నవ్వుతూ చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల గురించి మిత్ర దేశాలకు సమాచారం ఇవ్వకపోవడంపై విలేకరులు ప్రశ్నించగా, సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నందున ఎవరికీ చెప్పలేదని, దీని గురించి జపాన్కే బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో పెరల్ హార్బర్ పై జపాన్ దాడి గురించి ప్రస్తావించారు. పెరల్ హార్బర్ పై దాడి గురించి ముందుకు ఎందుకు చెప్పలేదని తకైచిని ప్రశ్నించారు. ఇది ఆమెను ఇబ్బందులకు గురిచేస్తుంది. దీనికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో కొత్త పథకాలను ప్రకటించింది. సంక్షేమ రంగానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించారు. కొత్తగా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా సదుపాయం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా కొత్తగా రానున్న ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల మేర కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు. ఇక విద్యార్థుల కోసం బడ్జెట్ లో 2 పథకాలను బట్టి ప్రకటించారు. వీటి అమలుపైన స్పష్టత ఇచ్చారు. తెలంగాణ బడ్జెట్ 2026-27లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొత్త పథకాలను ప్రకటించారు. కొత్తగా రాష్ట్రంలోని అందరికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు నిర్ణయించారు. దీని ద్వారా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల రూపాయల జీవిత బీమా పథకం కింద భరోసా లభిస్తుంది. జూన్ 2, 2026 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పథకానికి బడ్జెట్ లో 4,000 కోట్ల రూపాయల మేర కేటాయింపు చూపించారు. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, డిజిటల్ సదుపాయాలతో ప్రత్యేక రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేసి అన్ని వనరులతో కూడిన తెలంగాణ పబ్లిక్ స్కూలుగా మార్పు చేయాలని భావిస్తున్నట్టు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 1,500 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించనున్నారు. బడ్జెట్ లో ప్రకటించిన భట్టి అదేవిధంగా జూన్ లో ప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అందించనున్నారు. ఈ బ్రేక్ ఫాస్ట్ లో ప్రతి విద్యార్థికి వారానికి 3 రోజులు పాలు, మిగతా 3 రోజులు రాగి జావ అందిస్తారు. ఇక అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతి నెల 2,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ దాదాపు 23,51,000 మందికి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని అందించనున్నారు. ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు భట్లీ తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే 1.20 కోట్ల ప్రమాద బీమా వర్తించనుంది. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శాఖలో జరిగిన మొబైల్ ఫోన్ల కొనుగోలుపై తీవ్ర అనుమానాలను వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 38,310 యూనిట్ల స్మార్ట్ ఫోన్లను ఒక్కొక్కటిగా 11,650 రూపాయల ధరకు కొనుగోలు చేస్తూ మొత్తం 54 కోట్ల రూపాయల కాంట్రాక్టు కుదుర్చుకుంది అని ఆరోపణలు ఉన్నాయి. అయితే మార్కెట్ సమాచారం ఈ ధరను పూర్తిగా ఖండిస్తుంది. అదే మొబైల్ ఫోన్ ను మన్నే కృష్ణాంక్
18 మార్చి 2026న రిటైల్లో 8,249 రూపాయలకి కొనుగోలు చేశారు. బల్క్ లో కొనుగోలు చేస్తే ధర ఇంకా తక్కువగా సుమారు ఒక్క ఫోన్ 6,500 రూపాయల వరకు ఉండాలి. ఎందుకంటే కాంట్రాక్ట్ లో స్పష్టంగా ఓఈఎం లేదా అధికృత డిస్ట్రిబ్యూటర్ ద్వారా కొనుగోలు చేయాలని పేర్కొనబడింది. ఇది భారీగా కొనుగోలు చేస్తే ధర తగ్గే అవకాశం ఉంటుంది. అంచనా బల్క్ ఖర్చు 6,500 ఇంటూ 38,310 అంటే సుమారు 24 కోట్ల రూపాయలుగా పేర్కొంటున్నారు. ఇందులో ప్రభుత్వ ఖర్చు 54 కోట్ల రూపాయలుగా ఉంది. అధిక వ్యయం సుమారు 30 కోట్లు. ఈ విషయం క్రింది అంశాలపై తీవ్ర అనుమానాలు కలిగిస్తోంది. అధిక ధరలు మరియు పారదర్శకత లోపం, ప్రజాధన దుర్వినియోగం అనే ఆరోపణలు ఉన్నాయి. సరైన కొనుగోలు విధానాలు పాటించబడ్డాయనే ప్రశ్న ఉదయిస్తోంది. దీనికి సంబంధించి విచారణ కోసం భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేయడం జరుగుతుంది. కేంద్ర మంత్రి అన్నపూర్ణని ఈ కొనుగోలు ప్రక్రియపై పూర్తి స్థాయి విచారణ ప్రారంభించాలని పార్టీ కోరుతుంది. అంగన్వాడీ కార్మికుల కోసం ఉద్దేశించిన ప్రజా నిధులు పారదర్శకంగా మరియు బాధ్యతతో వినియోగించాలి. ఆర్థిక నియమాలను ఉల్లంఘించినట్లయితే వెంటనే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ కోరుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో పనిచేసే అక్కలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు జీతాలు ఇవ్వాలి, మాకు జీతాలు ఇస్తలేరు అని ప్రభుత్వాన్ని అడుగుతుంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్న స్మార్ట్ ఫోన్లో కూడా పైసలు మింగింది స్కామ్ గ్రేస్ ప్రభుత్వం. 2025లో ఈ టెండర్ విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే గౌరవ మంత్రి సీతక్క గారి డిపార్ట్మెంట్ లో 38,130 స్మార్ట్ ఫోన్స్ కోసం వాళ్ళు టెండర్ వేసారు. వాస్తవానికి ఏంటంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 సార్లు టెండర్ రద్దయింది. ప్రతిసారి మీడియాలో అవకతవకలు వస్తున్నాయి, బయటికి వస్తున్నాయి, రద్దు చేస్తున్నారు. కానీ ఎట్టకేలకు మళ్ళా ఒకసారి 2025 నవంబర్లో అంటే కరెక్ట్ గా 4 నెలల క్రితం ఈ టెండర్ పిలవడం జరిగింది. ఈ టెండర్ వేసినప్పుడు ఇలా చాలా స్పష్టంగా ఇగోండి స్మార్ట్ మొబైల్ డివైజెస్ 38,130 దాని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయి ఉండాలి, ర్యామ్ అంటే స్పీడ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్ 4 అయి ఉండాలి, స్టోరేజ్ 64 GB. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో కర్ణాటకలో చాలా రాష్ట్రాల్లో కూడా ఏంటంటే ఈ 64 GB సరిపోతలేదు, వీళ్ళంతా కూడా పని కోసం ఉపయోగించాలి కాబట్టి డేటా సరిపోతలేదని కర్ణాటకలో వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గరనే 64,000 అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు మేము రిటర్న్ ఇచ్చేస్తాము అని కూడా అన్నారు. ఇక్కడ వీళ్ళ స్పెసిఫికేషన్స్ తోని 4 GB ర్యామ్ మరియు 64 GB స్టోరేజ్ తోని స్పెసిఫికేషన్స్ తోని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మినిమం బ్యాటరీ 4800 mAh బ్యాటరీ. ఇవన్నీ ఇచ్చిన తర్వాత దాని టెండర్ అవార్డు కూడా అయింది. ఆ టెండర్ అవార్డు అయ్యి దాని ఖర్చు పూర్తిగా 54 కోట్ల రూపాయలు. 54 కోట్ల రూపాయలు ఎవరైతే బిడ్ చేసిరో ఆ కంపెనీకి 54 కోట్ల రూపాయలకు ఇచ్చిర్రు. ఆ తర్వాత మేము మొన్న సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించగానే ఇక వాళ్ళు ఏమనంటారంటే 44 కోట్లు మాత్రమే ఖర్చు అయింది ఫోన్కి, 10 కోట్లు ఏదైతుందో ఆ సాఫ్ట్వేర్ కోసం ఖర్చు, మెయింటెనెన్స్ కోసం ఖర్చు, మొబైల్ ఫోన్ మెయింటెనెన్స్కి ఏం ఖర్చు ఏందో విచిత్రం. సో 10 కోట్లు అక్కడ ఒక స్కామ్. ఒక మొబైల్ ఫోన్కి మెయింటెనెన్స్ ఏముంటుంది, 10 కోట్లు అక్కడ మింగిరు. ఇక ఈ 44 కోట్ల విషయం చెప్తారు. వీళ్ళు చెప్పుకుంటున్న ధర ఈ 44 కోట్ల రూపాయల్లో ఒక్కొక్క మొబైల్ ఫోన్కి ప్రభుత్వం నిన్న సీతక్క గారి శాఖలో డైరెక్టర్ గారు నిన్న రిప్లై ఇచ్చారు. ఒక తెలుగు పత్రికలో నమస్తే తెలంగాణలో వచ్చిన తర్వాత నిన్న వారు రిప్లై ఇచ్చారు. మొబైల్ ఫోను మాకు 11,650 రూపాయలకు మాకు ఖర్చు పడ్డది ఒక మొబైల్ ఫోను అని ప్రభుత్వం నిన్న సమాధానం చెప్పింది. దానికి మేము 44,99,34,000 రూపాయలు ఖర్చు పెట్టినాము అని ప్రభుత్వం చెప్తున్నది. నిన్న ఇగోండి షాపు నుంచి ఫ్రెష్గా సంగీత మొబైల్స్ బ్యాగు, ఇదే వీళ్ళు ఏదైతే శాంసంగ్ మొబైల్ A06 4 GB ర్యామ్ 64 GB స్టోరేజ్ శాంసంగ్ మొబైల్ వాళ్ళు ఏదైతే ఓకే చేసిర్రో అంగన్వాడీ వర్కర్స్ కోసము అదే మొబైల్ని నిన్న మేము కూడా ఒక దుకాణం నుంచి తెప్పించినాం, కొనుగోలు చేసి దాన్ని కొని సేమ్ స్పెసిఫికేషన్స్ వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్సే. ఇగోండి డివైస్ ర్యామ్ 4 GB, ఇగోండి 4 GB, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్, ఇగోండి 64 GB ఇంటర్నల్ స్టోరేజ్, కనెక్టివిటీ సపోర్ట్ 4G, ఇగోండి 4G. కానీ ఎంత కొన్నాం తెలుసా? ఇది రసీదు, నా పేరు మీద రసీదు ఉన్నది, నిన్న సాయంత్రం కొనుగోలు చేసినాం. దీని యొక్క విలువ 8,249 రూపాయలు. ప్రభుత్వం ఏదైతే ఒక్కొక్క మొబైల్ ఫోను వాళ్ళు
ఖర్చు పెట్టింది 11,650 రూపాయలని చెప్పుకుంటున్నారు. ఇది ఒక షాపు నుంచి మేము కొనుగోలు చేస్తే 8,249 రూపాయలకు విత్ ట్యాక్స్తో సహా ట్యాక్స్ కట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కడితే మాకు దొరికిన ఫోన్ ఇది ఒక్క మొబైల్ ఫోన్. ఈ కాంట్రాక్ట్ లోనే చాలా స్పష్టంగా ఏమున్నది అని అంటే, మీరు ఓఈఎం బేసిస్ గా అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా డిస్ట్రిబ్యూటర్ అంటే డైరెక్ట్ గా నేరుగా ఒరిజినల్ ఓఈఎం ఎవరు, శాంసంగ్ వాళ్ళు, లేదంటే దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. నేరుగా వాళ్ళకే టెండర్ ఇవ్వాలి అని ఎందుకంటారంటే 38,130 మొబైల్ ఫోన్లు కొనుగోలు చేస్తున్నామంటే దాని ధర ఇంకా తగ్గుతుంది. అంటే 6,000 నుంచి 6,500 రూపాయలు అవుతుంది. ఒక్క మొబైల్ ఫోన్ కొంటేనే 8,249 అన్నప్పుడు ఒక బల్క్ ఆర్డర్ 38,130 మొబైల్ ఫోన్లకు 8,000 ఫోను 6,500 రూపాయలకు రావాలి. కానీ ఇక్కడ రివర్స్ ఏమైంది, 11,650 కోట్లు. లెక్క సింపుల్గా ఉంది. వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 44,99,00,000 మనం 38,000కు డివైడ్ చేస్తే వాళ్ళకు ఒక ధర 11,800. కానీ అదే 6,500 రూపాయలు ఇంటూ 38,000 చేయండి. మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు పిల్లలు అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పొచ్చు. 6,500 రూపాయల చొప్పున మనం 38,000కి వేసుకుంటే 24 కోట్ల రూపాయలు మాత్రమే. 44 మైనస్ 24 20 కోట్లు. సీతక్క గారు ఎవరి జేబులకు పోయిన ఈ పైసలు? ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర బీజేపీ నాయకులను కూడా మేము అడుగుతున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ కదా, కేంద్రానికి చెందిన నిధులు కదా. ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో 20 కోట్లు ప్లస్ మళ్ళా 10 కోట్లు ఆ మెయింటెనెన్స్ అని చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఇలా మెయింటెనెన్స్ ఏముంటుంది? ఇది ఇంకొకటి ఏంటిదంటే విషయం, మేము అడిగినాం 2 సంవత్సరాల వారంటీ కూడా ఏదో ఇస్తున్నారంట వీళ్ళు, దానికి ఏదో అదనపు ఖర్చు అవుతుందంట కదా అని అడిగినాం. ఆ షాప్ ఆయన ఏం చెప్పిండు మాకు, అన్న అది అవుట్డేటెడ్ మొబైల్, ఇది దానికి వారంటీ ఏడుకెళ్ళి ఇస్తారు, మీకు అడిషనల్ వారంటీ ఇవ్వలేము అని చెప్పారు నిన్న. మేము కూడా ఒక 2 సంవత్సరాల వారంటీ కొనుగోలు చేసుకుంటాం, దీనికి ఎంత పడుతుంది అని చెప్తే అవుట్డేటెడ్ మార్కెట్లో లేని తంటాలు పడితే మొన్నటి నుంచి ట్రై చేస్తే ఒక్క షాప్లో దొరికింది. ఇది అవుట్డేటెడ్ మోడల్ వీళ్ళు ఇస్తున్నారు. 4G అవుట్డేటెడ్ 4GB 64GBది 6,500 రూపాయలు. ఇవాళ అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు ఒకవైపు మా జీతాలు ఇవ్వండి అని అడిగితే ఈ మొబైల్ ఫోన్లు ఇచ్చేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు. తీసుకునే పైసలు, కేంద్రం నుంచి పైసలు తీసుకునేదేమో 54 కోట్ల రూపాయలు, ఖర్చు పెడుతున్నదేమో 24 కోట్ల రూపాయలు, ఇచ్చేదేమో అవుట్డేటెడ్ వాడకంలో లేని మొబైల్ని ఇచ్చి ఇవాళ అంగన్వాడీ వర్కర్ల దగ్గర కూడా మీరు కరప్షన్ చేయడానికి సిగ్గేమని ఉన్నదా మీకు? తెలంగాణ సమాజాన్ని మరోసారి నయవంచనకు గురి చేస్తూ, నిరాశకు గురి చేస్తూ, మోసం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా బోగస్ బడ్జెట్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీ లేదా శాసనమండలిలో అబద్ధం అనే పదాన్ని వాడొద్దని పార్లమెంటరీ సంప్రదాయాలు చెబుతున్నప్పటికీ ఈ బడ్జెట్ లో సత్యం లేకపోవడంతో దీనిని సత్యదూరమైన బడ్జెట్ గా పేర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బడ్జెట్ వంటి అధికారిక పత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు సహేతుకత, పారదర్శకత, నిజాయితీ ఉండాలని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో ఆ 3 అంశాలు పూర్తిగా కనిపించకపోవడం బాధాకరమన్నారు. మొత్తం 69 పేజీల బడ్జెట్ డాక్యుమెంట్ లో దాదాపు 39 పేజీలు ప్రభుత్వ స్వప్రశంసలతో నింపబడ్డాయని, అవి కూడా వాస్తవాలకు దూరంగా ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. డాక్టర్ దాసు శ్రవణ్ మీడియా ప్రతినిధుల దృష్టికి ఒక గంభీరమైన గ్లేరింగ్ మిస్టేక్ తీసుకొచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ 2026-2027 పుస్తకంలో రెవెన్యూ రిసిప్ట్స్ కు సంబంధించిన అంకెలు తీవ్రమైన అనుమానాలకు తావిస్తున్నాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో 2,29,720 కోట్ల రూపాయలు రెవెన్యూ రిసిప్ట్స్ సాధిస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. అది ప్రస్తుతం రివైజ్డ్ ఎస్టిమేట్ లో 2,03,970 కోట్ల రూపాయల రెవెన్యూ రిసిప్ట్స్ సాధించామని పేర్కొనడం అనుమానాస్పదమన్నారు. అదే సమయంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెబ్సైట్ లో జనవరి 2026 వరకు రాష్ట్ర ఆర్థిక పనితీరుపై విడుదల చేసిన ఆడిట్ నివేదిక ప్రకారం జనవరి 2026 నాటికి రాష్ట్ర రెవెన్యూ రిసిప్ట్స్ కేవలం 1,38,371 కోట్ల రూపాయలే ఉన్నాయని వెల్లడైందన్నారు. అయితే జనవరి తర్వాత కేవలం 50 రోజుల్లోనే 65,000 కోట్లకు పైగా అదనపు రెవెన్యూ వచ్చిందని చెప్పడం ఎలా సాధ్యమైందని ఆయన ప్రశ్నించారు. ఇది నిజంగా ఆర్థిక అద్భుతమా లేక అంకెల గారడితో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇది ప్రజలను మోసం చేసే ప్రయత్నం, ఇది బోగస్ డాక్యుమెంట్. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. ఉద్యోగ నియామకాలపై నోటిఫికేషన్ల గురించి కూడా ప్రభుత్వం మౌనం వహించడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ సమాజాన్ని మరొకసారి ఈ ప్రభుత్వం నయవంచనకు గురి చేసింది, నిరాశకు గురి చేసింది, మోసం చేసింది. కాబట్టి ఈ బడ్జెట్ బోగస్ బడ్జెట్ అని చెప్పని భావిస్తూ ఉన్నాం. అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ అబద్ధం అంటే అబద్ధం అనొద్దండి, ఇది ప్రోటోకాల్స్కి వ్యతిరేకము, పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు అని చెప్పని సత్యదూరం అనాలా అని చెప్పని శుద్ధపూస పలుకులు పలుకుతారు పెద్ద మనుషులు, ప్రభుత్వ పెద్దలు. దురదృష్టం ఏంటంటే ఇవాళ ఒక అఫీషియల్ డాక్యుమెంట్ను వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు, అది కూడా బడ్జెట్ డాక్యుమెంట్ను అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ప్రవేశపెట్టినప్పుడు సహేతుకత ఉండాలా, సత్యం ఉండాలా, సత్యాన్ని వెనుక సహేతుకత ఉండాలా. ఈ రెండు కూడా పూర్తిగా మిస్ అయ్యి ఇది ఒక అబద్ధాల చిట్టాగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినరు. దురదృష్టం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా అన్ని వర్గాల ప్రజలను నిరాశపరుస్తూనే, నిస్పృహకు గురి చేస్తూనే, చెల్లని రూపాయి గీతలు ఎక్కువ అన్నట్టుగా మీరు బడ్జెట్ డాక్యుమెంట్ దయచేసి తెలంగాణ బిడ్డలను గూగుల్లో దొరుకుతుంది, తీసుకొని చదువురి. చెల్లని రూపాయి గీతలు ఎక్కువ అన్నట్టుగా, చేతగానోనికి అబద్ధాలు ఎక్కువ అన్నట్టుగా ఏ రకమైనటువంటి ఒక రీతిలో వీళ్ళు అబద్ధాలు ఆడినరు. స్వడబ్బా పేజీల సగం పేజు మొత్తం 69 పేజీ ఎంత ఉంది అనేది 69 పేజీల డాక్యుమెంట్ ఇది. ఈ 69 పేజీల డాక్యుమెంట్లో 39 పేజీలు స్వడబ్బా, పరస్పర డబ్బా లెక్క వాళ్ళని వాళ్ళు పొగుడుకోవడానికి, అది కూడా అబద్ధాల పునాదుల మీద. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను ఒక చిన్న గ్లేరింగ్ మిస్టేక్, మీడియా మిత్రులు దయచేసి పెన్ను కాగితంతో రాసుకోవాలని చెప్పని కోరుతున్నా, ప్రింట్ మీడియా మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి. వీళ్ళు మాకు పుస్తకం ఇచ్చిండ్రు అన్న, ఇగో ఇది తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అని చెప్పని 26-27 అని చెప్పని ఒక బడ్జెట్ ఇచ్చిండ్రు. ఇది పుస్తకం అంటే మరి సమరీ ఆఫ్ ది ఎంటైర్ బడ్జెట్ వీళ్ళు మాకు ఇచ్చినారు. దీంట్లో తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ 26-27 అని చెప్పని ఒక షీట్ ఉంది. దీంట్లో రెవెన్యూ రిసిప్ట్స్, కేర్ఫుల్గా అయినా రెవెన్యూ రిసిప్ట్స్ అని చెప్పని బడ్జెట్ ఎస్టిమేట్ గత సంవత్సరము ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్ ఎస్టిమేట్స్ వాళ్ళు వేసుకున్నటువంటిది 2,29,720,62,000 రూపాయల రెవెన్యూ రిసిప్ట్స్ను సాధిస్తాము అని చెప్పని ఈ ప్రభుత్వము గత బడ్జెట్లో చెప్పింది. అయితే ఇప్పుడేం చెప్తా ఉన్నారు రివైజ్డ్ ఎస్టిమేట్లో, దో ద టార్గెట్ వాజ్ 2,29,000 crores, వాట్ వీ కుడ్ అచీవ్ వాజ్ ఓన్లీ 2,03,000 crores అని చెప్పని దాంట్లో చెప్పినారు. సరే, ఇంతవరకు సత్యం. కొంచెం లోతుగా పోవాలి కదా, మళ్ళీ అంకెల వెనుక ఉన్నటువంటి ఒక గారడిని, అసత్యాన్ని కొంత లోతుగా పోతే కనబడేది ఏందా అంటే, అన్న ఈ డాక్యుమెంట్ ఇది కూడా మీకు గూగుల్లో దొరుకుతుంది. సిఏజీ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్లో కనుక వెళ్ళి కనుక మీరు జనవరి 20వ తారీఖు నాడు ఈ ప్రభుత్వ ఆర్థిక పనితీరు మీద ఆడిట్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంటు, ఈ డాక్యుమెంట్ని కూడా దయచేసి చూస్తే మీకు కనబడుతుంది ఏంటంటే, గారడి ఇక్కడనే కనబడుతుంది. రెవెన్యూ రిసిప్ట్స్ యాక్చువల్స్ అప్ టు January 2026 యాజ్ స్టేటెడ్ బై ది కంట్రోలర్ అథారిటీ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన దాని, సిఏజీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా 1,38,371 కోట్లు. అంటే జనవరి 20వ తారీఖు వరకు రెవెన్యూ రిసిప్ట్స్ ఆఫ్ ద స్టేట్ వర్ ఓన్లీ 1,38,000 crores 371. సిగ్గు ఎగ్గు లేకుండా ఈ ప్రభుత్వం ఫస్ట్ డాక్యుమెంట్ను ప్రవేశపెడుతూ ఏం చెప్తా ఉన్నారంటే, అన్న నవ్వుతారు మీరు, 2,03,970 రూపాయలు మేము రెవెన్యూ రిసిప్ట్ సాధించినామని చెప్పానంటే ఏమైనా అబ్రకదబ్ర ఉందా? ఏమైనా బట్టి విక్రమార్క చేట్ల, రేవంత్ రెడ్డి చేట్ల, అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా? ఉంటే మాకు కూడా మేము కూడా మా పేదోళ్లకు, మా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికి ఇచ్చి మేము కూడా రెవెన్యూ రిసిప్ట్స్ మేము కూడా డబ్బులు సంపాదిస్తాం. అట్లా ప్రభుత్వం డబ్బులు సంపాదించింది 1,38,000 కోట్ల దండలు జనవరి అయితే, మార్చ్ అంటే ఇలా ఎంతన్నా మనం ఇలా 20వ తారీఖు ఇలా, సో హార్డ్లీ 50 days
50 రోజులలో 65,000 కోట్ల రూపాయలు మేము రెవెన్యూ రిసీవ్ సాధించినామని చెప్పానంటే ఈస్ దిస్ నాట్ ఎ ఫస్ట్ డాక్యుమెంట్? దయచేసి ప్రభుత్వం సలహా చెప్పాలి, క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఇది వీళ్ళ మోసానికి నిదర్శనం. ఇక మా మల్లన్న కూడా ఎదురు చూస్తున్నాడు మాట్లాడటానికి, చాలా విషయాలు ఆయన కూడా చెప్తాడు. బట్ దిస్ ఇస్ ఎ చీటింగ్, ఇది బోగస్, ఇది లై. ఈ రకంగా అబద్ధాల పునాదుల మీద, మోసాల పునాదుల మీద, బూతుల పునాదుల మీద నోటికొచ్చిన అడ్డమైన భాష మాట్లాడుతూ, అడిగిన ప్రజలను తిడుతూ, అడిగిన ప్రతిపక్షాన్ని తిడుతూ, ఒక దుర్మార్గమైనటువంటి ఒక నిరంకుశ దుర్యోధన పాలన కొనసాగిస్తూ, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక బడ్జెట్ ప్రవేశపెట్టమంటే దొంగ లెక్కలు ప్రవేశపెట్టి వాళ్ళ మోసం గురి చేస్తూ ఉన్నారు. దీన్ని మేము బట్టలు ఇస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు. రేపు సెషన్ స్టార్ట్ అయిన తర్వాత తప్పనిసరిగా వీళ్ళను నగ్నంగా నిలబెడతామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏమండి, థర్డ్ ఇయర్ స్టార్ట్ అయింది, సిగ్గుండాల. 25,000 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నావు, ఏమైంది? జాబ్ క్యాలెండర్ అన్నావు, ఏమైంది? నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇస్తా అన్నావు, ఏమైంది? నోటిఫికేషన్ గురించి నోటి మాట కూడా లేదు. ఎంత దుర్మార్గంగా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారంటే, ఏమనంటే నేను ఫ్యూచర్ సిటీ 1,50,000 కోట్లు, లేకపోతే మూసీ నది 1,50,000 కోట్లు, చెట్ల మీద ఇస్తాను కొడతారా? ఎక్కడి డబ్బులు మీ దగ్గర? కాబట్టి మోసపూరితమైన బడ్జెట్ ఇది, ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ ఇది. ప్రజల ఫికర్ లేదు వీళ్లకు. జేబులలో డబ్బులు ఎట్లా దాచుకోవాలా, ఎట్లా దండుకోవాలా, ఎట్లా దోపిడీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నది. కాబట్టి ఈ బడ్జెట్ను తప్పనిసరిగా మేము తిరగొడతాం, వ్యతిరేకిస్తామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ.